చేసో మనము ఒకేసారి సహస్ర అనగా 1000 లింగాలకు అభిషేకం చేసిన ఫలితం మనకు లభిస్తుంది. ఈ దేవాలయంలో ఇక్కడ స్వయం గంగా, ఇక్కడ గంగామాత బుగ్గ రూపంలో పుట్టింది కాబట్టి ఈ లింగము అనేది ప్రతాపరుద్ర మహారాజు కాశీ నుంచి వెళ్ళి, కాశీ నగరం నుంచి వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు కాబట్టి అమ్మవారు బుగ్గ రూపంలో పుట్టింది. ఈ లింగము కాశీ, అందుగా ఈ నగరానికి కాశీబుగ్గ అనే పేరు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ లింగం కాకుండా అక్కడ లోపల ఒక లింగం ఉంది, అది ప్రధాన లింగమా, ఇది తర్వాత పెట్టినటువంటి లోపల ఉన్న లింగము, గర్భాలయంలో ఉన్న లింగము ప్రధాన లింగము. అది కాశీ నగరంలో నిర్మించబడి ఇక్కడికి వచ్చి ప్రాణ ప్రతిష్టాపన రాజుగారి చేయించడం జరిగింది. కావున ఆ లింగం అనేది చాలా మహిమాన్వితమైన లింగము. కాశీలో ఎలా స్వామివారికి పూజలు ఇస్తే ఎలా పుణ్యఫలితం ఇస్తారో ఇక్కడ కూడా ఈ కాశీ, ఈ నగరం కూడా కాశీ లాంటిది కాబట్టి ఈ దేవాలయంలో అర్చనలో అభిషేకం చేయించుకున్నచో వారికి కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని భక్తులు ఇక్కడ చాలామంది చెబుతుంటారు. ఈ స్వామివారికి శివరాత్రి మాసంలో కాకుండా ప్రతీ నెల ఏ సమయంలో ఎక్కువ పూజలు చేస్తుంటారు? కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రతిరోజున కూడా ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడా లేనటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ఈ కాశీబుగ్గలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో మాత్రమే ప్రతిరోజున జరుగుతుంది. మళ్ళీ స్వామివారికి ప్రతిరోజున కూడా ఏకాదశ రుద్రాభిషేకము 11 రుద్రాలు స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ స్వామివారికి కార్తీక మాసంలో అలాగే శ్రావణ మాసంలో అధిక సంఖ్యలలో భక్తులు ఎక్కడి నుంచో వచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. తర్వాత స్వామివారికి రుద్రాభిషేకాలు, అన్న పూజలు అవి కూడా చేయడం జరుగుతుంది. ఓకే స్వామి, ఇక్కడ ఈ స్వామివారికి అంటే ఆరోగ్యం బాగలేని వాళ్ళు కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, పెళ్ళి కాని వాళ్ళు కానీ ఆ మొక్కుబడులు కనుక చేసుకుంటే స్వామివారి కరుణా కటాక్షం లభిస్తుంది. స్వామివారికి ఎవరైనా కూడా వారి యొక్క కోరికలు కోరి స్వామివారికి అభిషేకము చిరుక రసముతోటి భస్మాభిషేకంతోడైనా అనారోగ్యంతో ఉన్న కూడా ఆ యొక్క భస్మం స్వామివారిది తీసుకొని అనారోగ్యంగా ఉన్న వారికి ఆ భస్మము నుదిన ధరిస్తే వారి ఆరోగ్యం అనేది కూడా మంచిగా మెరుగుపడుతుంది. అలాగే సంతానం లేని వారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి సంతాన పాశ్వతం అనే అభిషేకం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వారి వారి కోరికలు స్వామివారికి చెల్లించుకుంటే ఆ యొక్క కోరికల ప్రకారం స్వామివారు వారికి అనుగ్రహించడం జరుగుతుంది. ఓకే స్వామి, ధన్యవాదాలు. ఓం నమః శివాయ.